బుగాడి పియర్సింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ గురించే. మేడం అయితే రాంగ్ ప్లేసెస్ అయితే చూస్ చేసుకున్నారు. దాని వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది. చాలా పెయిన్ ఉందంట. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న సజెషన్, పార్లర్స్ లో కానీ మీరు నెక్స్ట్ జ్యువెలరీ షాప్ లో కానీ ఈ కంసుల వాళ్ళు చేస్తారు కదా రాగితోని, అది మాత్రం చేసుకోకండి. గన్ అనేది ఏంటంటే మెయిన్ చాలా ఫోర్స్ కి వెళ్ళడం వల్ల బోన్ అనేది క్యాటలైజ్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోద్ది. అండ్ రాగితో పొడుస్తారు కదా, బలవంతంగా పొడడం వల్ల కూడా ఏంటంటే అక్కడ స్కిన్ రగిడిపోద్ది, స్వెల్లింగ్ వచ్చేస్తుంది, బోన్ కూడా డ్యామేజ్ అయ్యి హీలింగ్ ప్రాసెస్ ఫాస్ట్ గా ఉండదు. ది బెస్ట్ ఏంటంటే అండి నీడిల్ పియర్సింగ్ అయితే చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే ఏదైనా ట్రెండింగ్ అవుతుంది చాలు అదే చేస్తారు అందరూ. యూట్యూబ్ లో చూసి చేసినంత మాత్రం అది రాదండి. దానికంటే ఒక వే ఉంటది. అండ్ ఏంటంటే ఇప్పుడు నేను లైట్ పెట్టి చూపించినట్టు అది లైట్ పెట్టి కాపీ చేస్తారు. అందుకే నేను ఎప్పుడో పెట్టిన వీడియో డిలీట్ చేస్తాను. 4 years బ్యాక్ ఏదైనా కాపీ చేస్తారండి మన వాళ్ళు. అందుకే నేను పెట్టిన ఎక్కువ ప్రాసెస్ పెడతాను, డైరెక్ట్ ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎప్పుడు పెట్టను నేను. సో ఫస్ట్ నా ప్రాబ్లం ఏంటంటే నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకున్నాను. నార్మల్ రోడ్ సైడ్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకున్నాను కాపర్తో. దాని తర్వాత నాకు చాలా ప్రాబ్లం అయింది. అంటే చిన్న కిలాయిడ్స్లా స్టార్ట్ అయినాయి. ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చాయన్నమాట. కుట్టించుకున్న నెక్స్ట్ డే నాకు తెలియలేదు, లేకపోతే ముందే ఇక్కడికి వచ్చి కుట్టించుకునేదాన్ని. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడైతే వద్దు మేడం, చేయించుకోకండి, నాకు మనీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో నేను ఇదైతే రిమూవ్ చేస్తాను, రిమూవ్ చేసిన ఒక 14 days 15 days తర్వాత రండి అన్నారు. సో ఆ నైట్కి నేను వెళ్ళిన తర్వాత నాకు అసలు నిద్ర పట్టలేదు. ఎలా అయినా అసలు ఆయన వీడియోస్ చూస్తే ఎంత డెడికేషన్తో చేశారంటే, అంటే ఖచ్చితంగా కుట్టించేసుకోవాలి ఎలా అయినా సరే అని. సో నేను ఇంకా తర్వాత మళ్ళీ విజిట్ చేశాను ఆయన స్టోర్. సో ఫైనల్గా ఇదిగోండి కుట్టేసేసుకున్నాను 2 చెవులకి.